నాకు కలలాగే ఉంది. ఎన్నో ఎన్నో అయింది నాకు లైఫ్లో. అయినా ఆ కాల్స్ వస్తుంటే అది తీసుకునే దానికి టైం పట్టింది నాకు. నిజంగా కార్తిక్ గారు ఏం ఆలోచించారో అప్పుడు ఈ కథ ఆలోచించుకొని నన్ను రాసుకొని నన్ను అడగడం, ఎన్ని జన్మలు ఎత్తినా రుణపడి ఉంటాను. అప్పుడు నాకు బాగా గుర్తుంది. డెఫినెట్గా ఈ సినిమా అన్న ఇది ఎక్కడికో తీసుకెళ్తుంది. ఇది ఆయన చెప్పినప్పుడే చెప్పాను, ఇది చాలండి, నేను ఇన్నాళ్ళు ఎప్పుడు ఏదో కొత్తగా ట్రై చేయాలని వెతుకుతున్నాను. నేను ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా, ఎక్కడ కలిసినా అన్న సినిమా ఎప్పుడు కంబ్యాక్ ఇవ్వు, మేము చూసుకుంటాను, కంబ్యాక్ ఇవ్వు, నీకు హిట్ పడాలి, కంబ్యాక్ ఇవ్వు, కంబ్యాక్. నేను ఎక్కడికి వెళ్ళినా అన్న నీ కంబ్యాక్ ఎప్పుడు అని అడుగుతూ ఉన్నప్పుడల్లా వస్తాను తమ్ముడు, త్వరగా చేస్తానని చెప్పి బయటికి ధైర్యంగా మాట్లాడుతున్నాను. లోపల తెలియని భయం ఎప్పుడు. చాలా సినిమాల దగ్గర వరకు వచ్చి దూరం అయిపోతూ ఉన్నాయి. అనుకుంది ఒకటైతే జరిగేది ఒకటి. సో ఇలాంటి టైంలో నాకు అప్పుడు సినిమాలు చేయకుండా ఏం చేయాలని ఆలోచించే టైంలో కార్తిక్ గారు రావడం, నిజంగా నన్ను నమ్మడం అండ్ తేజ గారిని నమ్మడం, అలాగే విశ్వ గారు కూడా మమ్మల్ని అందరూ నమ్మి ఈ సినిమా చేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్. కార్తిక్ గారు మీలాంటి ఒక డైరెక్టర్ని, టెక్నీషియన్ నా లైఫ్లో చూడలేదండి. అండ్ దగ్గర నుంచి చూశాను. ఐఎమ్ రియలీ బ్లెస్డ్. బట్ వన్ థింగ్ ఐ కెన్ సే డైరెక్టర్ గారు, మీరు నన్ను నిలబెట్టలేదు, నన్ను నా కుటుంబాన్ని నిలబెట్టారు సార్ మీరు. అది అంటే ఎప్పుడు నాకు తెలియని ఒక భయం ఉంది. ఇన్ని రోజులు ఎక్కడ చెప్పలేదు. నేను పెరిగిన విధానం నా పిల్లల్ని అలా పెంచగలుగుతానా, అలా చూసుకోగలుగుతానా అని చెప్పి రోజు ఒక చిన్న భయం ఉంది నాలో. ఆ భయాన్ని చంపేశారు సార్ మీరు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఆయన పడ్డ కష్టం, ఆయన ఒక టెక్నీషియన్గా ఆయన మధ్యలో ఒక సినిమా చేయడం, దానికి రివ్యూస్ వేరేగా మిక్స్డ్ రివ్యూస్ రావడం, అది వచ్చాక కూడా ఆయన టీం మెంబర్స్ మీద కూడా కమెంట్ వస్తే అది కూడా లెక్క చేయకుండా వాళ్ళతో స్టిక్ అని అదే విశ్వాన్న ఆ విషయంలో అండి గ్రేట్. ఒక సినిమా వాళ్ళ సొంత ప్రొడక్షన్ అలా అవుతూ మళ్ళీ ఆ సినిమా కంటే ఇంకా పెద్ద సినిమా చేస్తూ దానికి సపోర్ట్ చేశారంటే నిజంగా అది ఎంతో పెద్ద గుండెంటే తప్ప చేయరండి అది.